ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ఓజీ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ అనమాట. ఈరోజు అయితే ఇంకా మార్నింగే మార్కెట్కి వెళ్ళాము. యాక్చువల్లీ ఇంట్లో ఏం లేవన్నమాట. ఇంకా మార్నింగే ఇంకా బయటకు వెళ్ళి అక్కడే టిఫిన్ చేసేసాము. ఇంట్లో కూడా ఇంకేం చేయలేదు టిఫిన్. ఇంక బయటకు వెళ్ళి టిఫిన్ చేసేసి ఇంకా డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళిపోయాము. ఈసారి అయితే మాత్రం ఫుల్ ఆకుకూరలతో అయితే మా ఇల్లు మొత్తం నింపేశారనమాట. ఇంకా అవి ఏంటంటే ఇది కొనగంటి కూర అంటారు. దీని పేరు కూడా నాకు తెలీదు. సంథింగ్ కొనగంటి కూర ఆర్ కనుగొంటి కూర సంథింగ్ ఏదో. ఇది తింటే మన ఐస్కి చాలా మంచిదంట. సో అదైతే తీసుకున్నాము. అండ్ అలానే గోంగూర తీసుకున్నాం అండ్ తోటకూర తీసుకున్నాము. ఈ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా మాకు దగ్గర ఒక 1 వీక్ సరిపోతాయి అనమాట. అంటే నాన్ వెజ్ అలానో ఒక 2-3 డేస్ ఉంటుంది. ఇంకా రిమైనింగ్ డేస్లో లైక్ తోటకూర పప్పు, గోంగూర పప్పు ఇంకా అలా ఏదో ఒకటి అయిపోతుంది. ఇక్కడ మా హస్బెండ్కి అయితే చాపింగ్ బోర్డ్ తీసుకోమని చెప్తుంటే నాకు నార్మల్గా ఇంక ఫన్నీగా కొడుతున్నారనమాట. ఇంక అక్కడ తీసుకోమని చెప్పానో లేదో అక్కడ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ ఇంకా పడేశారు. ఇంక ఇక్కడేమో నేను అతనికి తిడుతున్నాను, చెప్పిన ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవా అని చెప్పి. ఇంక ఇవన్నీ కూడా ఇంకా స్టోర్ చేసేస్తున్నాము. గోంగూరకు కానీ తోటకూరకు కానీ కాడలు ఉంటాయి కదా, మెయిన్లీ తోటకూరకు అయితే కిందన కాడలన్నీ కూడా కట్ చేసేసి అప్పుడు ఇంకా అవన్నీ డైరెక్ట్గా కవర్లో పెట్టేస్తాను. అండ్ అలానే ఇంకెలానో కొంచెం ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి గోంగూర ఆకులన్నీ కూడా తీసేసాము. అండ్ అలానే ఆ కనుగొంటి కూర ఉన్నది కదా, దాన్ని కూడా ఆకులు చిన్నగా ఉంటాయి అన్నమాట. అవన్నీ ఇంకా అవి కూడా తీసేసాము. ఇంకా జునువులు తీసుకున్నాను అనమాట, ఒక ప్యాకెట్ ఫ్రెష్గా ఇంకా అప్పుడే వచ్చాయనేసి అన్నారు. బాగుంటుంది, అందులో మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. సో ఈరోజు అయితే ఇంకా జునువులు కర్రీ వండుదామని అయితే ఇంకా ఫిక్స్ అయిపోయాను. ఇంకా అదనమాట మార్నింగ్ మొత్తం కూడా ఈ విధంగా గడిచింది. జునువులు చూపించాను కదా, వాటికైతే చిన్న మొలకల్లా వచ్చేసాయి అనమాట ఆల్రెడీ. ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా పెద్దగా అయిపోతాయి కదా అని చెప్పేసి అయితే ఇంక ఈరోజు వండేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇక్కడైతే కుకింగ్ స్టార్ట్ చేసేసాను. ఒకవైపు రైస్, ఇంకొక వైపు రసం అండ్ ఇంకొక వైపు పాలు కూడా మరగబెట్టేసి అవి ఇంకొక సైడ్ని పెట్టేశాను అనమాట. నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ జునువుల కర్రీ వండలేదు. తిన్నాను, ఎక్కువగా ఈ జునువులు వంకాయ కలిసి కాంబినేషన్గా వండుతూ ఉంటారు. తిన్నాను కానీ ఎప్పుడు వండలేదనమాట. నేను కూడా ఇంకా అలానే ట్రై చేద్దామని చెప్పేసి వంకాయల కోసం చూస్తే ఇంట్లో వంకాయలు లేవు. యూట్యూబ్లో జునువులు కర్రీ అని చెప్పేసి సెర్చ్ చేస్తే ఇంకా అందరూ కూడా ఏదో ఒక కాంబినేషన్లోనే ఎక్కువగా వంట చేశారనమాట. సో అన్ని కర్రీస్ లాగే ఇంక ఇది కూడా వండేద్దామని అయితే ఇంకా స్టార్ట్ చేశాను. కొంచెం నా స్టైల్లో వండుదాము, ఏదైతే అదే అయ్యిందిలే అని చెప్పి. జునువులు ఎక్కువగా కార్తీక మాసంలో అయితే తింటూ ఉంటారు, ఈ ఉలవలు జునువులు యాక్చువల్లీ. కానీ ఇక్కడ ఎందుకో చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి కొన్నాము. నార్మల్గా వీటిని సంథింగ్ ఏదో డాల్ అని చెప్పేసి అంటారు, మర్చిపోయాను. గూగుల్లో సెర్చ్ చేశాను. చాలా హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందంట ఇందులోని. ఈ కర్రీ ప్రాసెస్ అయితే ఇంకా నార్మల్ ఇంకా అన్ని కర్రీస్ లాగే ఇంకా వండేసాను. కొంచెం ఆయిల్ వేసేసి ఇంక అందులో పోపులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి వేసాను. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక అందులోనే టొమాటో కొంచెం ఎక్కువగానే వేసాను. టొమాటో వేసిన తర్వాత టొమాటో కూడా కొంచెం ఇంకా అలాగా మగ్గుతుంది అనే టైంలోని ఇంకా జునుములు కూడా నీట్గా వాష్ చేసేసి అయితే వేసుకున్నాను. అవన్నీ వేసేసిన తర్వాత ఇంకెప్పటిలానే కొంచెం ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర పొడి ఇంకా అవన్నీ వేసేసి ఇంక అందులో కొంచెం వాటర్ వేసాను. అందులో కొంచెం ఉడికాయి అనమాట. బాగుంది కర్రీ మాత్రం, నిజంగా చాలా బాగుంది. యాక్చువల్లీ ఎక్కువగా కాంబినేషన్తో వండుతారు కానీ ఏ కాంబినేషన్ లేవన్నమాట. ఇంట్లో దొండకాయలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, ఇంకంతేని. దొండకాయలతో అయితే వండలేం కదా, సో అందుకని చెప్పి ఇంక నార్మల్గా ఇంకా అవి అయితే వండేసాను. కర్రీ నిజంగా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మా మమ్మీ అయితే ఎక్కువగా ఉలవచారు, ఉలవకట్టు అవి ఉలవలతో చేసేవారు. చాలా బాగుండేది. యాక్చువల్లీ అవన్నీ కూడా మంచి హెల్దీ ఫుడ్స్ అనమాట. మా హస్బెండ్కి అయితే మాత్రం అస్సలు నచ్చవు అవి. అండ్ ఇంకా అలానే మార్నింగ్ వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు అయితే ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్స్ తెచ్చాను. అది ఫుల్గా ఐస్ క్రీమ్ ఇంకా కరిగిపోతుంది కదా, ఫుల్గా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. డీప్లోని చూడండి పొగలు అయితే ఎలా వస్తున్నాయో. ఐస్ క్రీమ్ ఏమో మా పాప మార్నింగ్ తిన్నది. ఇంకా నాకు ఇష్టమని చెప్పి అయితే కుల్ఫీ కొనుక్కున్నాను. సంథింగ్ ఏదో ఇది లోకల్ బ్రాండ్, ఇది అస్సలు బాగాలేదనమాట ఐస్ క్రీమ్. ఇంకా ఐస్ క్రీమ్ ఏమొచ్చి తింటుంటే చాలా పౌడర్గా ఉన్నదనమాట. మేబీ అది కుల్ఫీ కదా, మేబీ ఏదైనా పౌడర్ ఏమో లైక్ బాదం పిస్తా ఏదైనా పౌడర్ ఏమో అని చెప్పి అనుకున్నాను. కానీ ఇంకా లోపల ఇంకా అలా తింటుంటే నాకు ఎందుకో సంథింగ్ ఏదో రాంగ్ అనిపించింది. నాకు అస్సలు నచ్చలేదు ఇంకా ఐస్ క్రీమ్ అలా పడేశాను. డైరీ మిల్క్ చాక్లెట్ మాత్రం నేనే తినేసాను. తన చాక్లెట్ వేరేది ఉందలేండి ఫ్రిడ్జ్లోని, నా కోసం నేను ఇంకోటి తీసుకున్నాను. ఇక్కడ అయితే పెసలు అన్నవి కడుగుతున్నాను అనమాట. మా మామయ్య గారు పెసలు తెచ్చారు మా పొలంలో పండినవి. అవి ఏమయ్యాయంటే కొంచెం సరిగ్గా చెత్త అంతా ఉండిపోయింది అనమాట. సో చిన్న పురుగులన్నీ వచ్చేసాయి. ఇగోండి చూడండి, ఇంకా అవన్నీ పైన పెసలు తినడం స్టార్ట్ చేసేసాయి అనమాట. సో అవన్నీ వాటర్లో వేస్తే బాలేని పెసలన్నీ కూడా ఇంకా అలా పైకి తేలిపోతే అవన్నీ తీసి పారేసి నీట్గా వాష్ చేసేసి మేడ మీద అయితే ఎండబెట్టేసాను అవి. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ టైం దగ్గర 6:30 అవుతుంది అనమాట. నార్మల్గా
ఇలా కొంచెం పపాయ ఫ్రూట్స్ కొంచెం కట్ చేసుకొని మేడ మీదకి వెళ్తున్నాము. నార్మల్గా మా హస్బెండ్ ఆల్రెడీ మేడ మీదకి వెళ్ళిపోయారు. మా పాపకైతే ఇంకా జ్యూస్ కూడాను కొంచెం చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. హాయ్ చింటూ, ఏం చేస్తున్నావు నాన్న? ఏం చేస్తున్నావు? చల్లగుందా? డాడీ ఏది? అండ్ ఇంకా మేడ మీదకి అయితే వచ్చేసాను. ఇక్కడ మా హస్బెండ్ ఏమో ఇంకా అక్కడ మొబైల్ చూసుకుంటున్నారనమాట. ఇంకా తెచ్చాను కదా పపాయ, ఇంకా అతనికి ఇచ్చేసాను. ఆఫ్టర్నూన్ పెసలు మేడ మీద ఎండబెట్టాను, నీట్గా వాష్ చేసేసాను చెప్పాను కదా. మా హస్బెండ్ ఏమో నేను వచ్చేసరికి అవన్నీ ఇక్కడ ఒక చిన్న మూటలా కట్టారనమాట. భలే క్యూట్ అనిపించింది, దాన్ని చూస్తే భలే నవ్వొచ్చింది నాకైతే. అండ్ అలానే మా ఇంటి నుంచి వ్యూ కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట మేము ఉండే ఏరియా మాత్రం. అండ్ అలానే ఈవినింగ్ టైం ఇంకా అలా మేడ మీదకి ఎక్కి ఆ సన్సెట్లో ఇంకా అలా అవంతా చూస్తే కూడా చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది మైండ్కి. ఆ ఊరు నుంచి బీచ్ అయితే దగ్గర ఒక 10 కిలోమీటర్స్ అలానే ఉంటుంది. గాలి అయితే మాత్రం ఇంకా ఫుల్గా ఉంటుంది. ఇంకెక్కడ మీరే చూడొచ్చు, చాలా ఫుల్గా ఉంటుంది అనమాట గాలి. అండ్ అలానే ఒక ఫిబ్రవరి మంత్ వరకు కూడా ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట గాలి అయితే. ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో. ఇంకా అలా మేడెక్కి ఇంకా అలా కొంచెం అటు ఇటు తిరుగుతూ ఇంకా మా పాపతో అయితే ఇంకా అలా టైం స్పెండ్ చేస్తున్నాము. అండ్ ఇలాంటి పీస్ఫుల్ ఈవినింగ్స్ అయితే మనం ఇంకో 2 months మాత్రమే మేబీ ఇంకా ఎంజాయ్ చేయగలం. ఆల్మోస్ట్ సీజన్ అయిపోయిందిలేండి. ఇంకా రైనీ సీజన్, వింటర్ సీజన్ ఇంకొచ్చేస్తే ఇంకా అంతగా పర్సనలీ నేనైతే ఇంకా బయట ఇంకా స్పెండ్ చేయడానికి అయితే ఇంకా అంతగా అస్సలు నచ్చను అనమాట. అండ్ ఇగోండి పెసలు అయితే తెచ్చేసాం కదా, చిన్న పురుగులు గట్ట అన్నీ ఉండేవి కదా, ఇంక అన్నీ కూడా పోయాయి. నీట్గా వాష్ చేసేసాను, చాలా నీట్గా అయిపోయాయి అనమాట. యాక్చువల్లీ పెసలు కూడా చాలా హై ప్రోటీన్ ఉంటుంది, లైక్ పెసరట్టు గట్ట చాలా మంచిదనమాట. ఇంకా అవన్నీ అయితే ఒక బాక్స్లో స్టోర్ చేసేసాను. ఇంక ఇక్కడేమో మా హస్బెండ్ నాకు తిడుతూ ఉన్నారనమాట. నేనేమో ఇక్కడ సిగ్గు లేకుండా నవ్వుతున్నాను. ఎందుకు అంటే లాస్ట్ టైం మేము పూరి వెళ్ళాం కదా, పూరి వీడియో కూడా ఉంటుంది నా లాంగ్ వీడియోస్లోని. అది మేబీ నా ఫస్ట్ లాంగ్ వీడియో అదేని. పూరి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇవి ఉదయగిరి కేవ్స్ అనమాట. ఈ కేవ్స్కి ఏమో వెళ్దాము అనేసి అంటే ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా నేనే వద్దనేసాను. మా హస్బెండ్ ఏమో అనవసరంగా అంత దూరం వెళ్ళి కేవ్స్ చూడకుండా వచ్చేసాము నీ వల్లే అని చెప్పైతే ఇక్కడ నన్ను తిడుతున్నారు. అండ్ ఈవినింగ్ ఇంకా మళ్ళీ కొంచెం మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకుందామని చెప్పైతే పూజ రూమ్కి వచ్చేసాను. నేను అసలు పూజ రూమ్కి వచ్చి అయితే దగ్గర 1 week అయిపోతుంది అనమాట. కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల అయితే నేను రాలేదు. ఇంక ఇక్కడేమో పటాలన్నీ మంచిగా తీసేసి పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఒకసారి ఏదో చిన్న షార్ట్ పెడితే అందులో ఎవరో ఒక ఆవిడేమో మీ పూజ రూమ్ టూర్ చేయండి, మీ పూజ రూమ్ అంతా కూడా చూపించండి అని చెప్పేసి ఒక ఆవిడ చెప్పారనమాట, కామెంట్ చేశారు. ఇంకా మేబీ నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా సరే నేను ట్రై చేస్తాను. అండ్ ఇక్కడేమో నేను ఆ స్పేస్ అంతా కూడా కొంచెం పసుపు రాసేసి లైక్ నాకు వచ్చిన ముగ్గులు ఇంకా అలా చిన్నగా పెట్టుకుంటుంటానమాట. ఆ పైవైతే చిన్న కమల పువ్వు అవి ఉన్నాయి కదా, అవైతే అచ్చులు ఉంటాయి కదా, ఇంకా అచ్చులతో అయితే ఇంకా అవంతా ఇంకా అలా పెట్టేస్తాను. అంటే మరీ ప్లెయిన్గా ఉండడం ఎందుకు, కొంచెం బాగుండాలి కదా అన్నట్టుగా అయితే ఇంకా అదంతా కూడా కొంచెం పసుపు రాసేసి అలా చిన్న ముగ్గుల్లో అయితే వేస్తాను. ఇంకా ఆ ఏరియాలో కూడాను కొంచెం అలా పసుపు రాసేసి కొంచెం గంధం పెట్టేసి ఇంకా అలా నార్మల్గా బొట్లలో అయితే పెడతాను. బాగుంటుంది కదా చూడడానికి కూడా, అంటే మంచి వైబ్స్ వస్తాయి అన్నమాట అలా బొట్లు అవన్నీ చూస్తుంటే. నాకైతే ఇష్టం. నేనైతే స్టార్టింగ్లో ఏం పెట్టేదాన్ని కాదు, కానీ దాని తర్వాత ఇంకా అలా అలవాటు చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే మొత్తం ఉతికిన మ్యాట్స్ అన్నీ కూడా ఇంకా అక్కడ నీట్గా మడత పెట్టుకుంటున్నాను అనమాట. దగ్గర ఒక 1 week నుంచి ఏం ఉతకలేదు. ఇంకా మ్యాట్స్ ఇంకా నార్మల్గా కిచెన్లో మనం యూస్ చేస్తుంటాం కదా చిన్న క్లాత్స్ అవన్నీ కూడాను. అండ్ అలానే మాకు పాప ఉన్నది కదా, తను ఎక్కడ పడితే అది అక్కడ ఏ పడితే అవి ఇంకా పడేస్తుంటుంది అనమాట. మాకైతే ఇంకొంచెం అవి ఎక్కువగానే అవుతుంటాయి. ఇంకా అవన్నీ కూడాను నీట్గా వాష్ చేసుకొని అయితే ఇంకా పెట్టుకున్నాను. అండ్ ఫైనల్లీ ఇట్స్ టైమ్ ఫర్ మీ అనమాట. ఇంట్లో మొత్తం తినేసి డిన్నర్ చేసి ఇంకెక్కడ అక్కడ అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే హెడ్ బాత్ చేద్దాంలే అని చెప్పి అయితే నీట్గా ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ పెట్టిన ప్రొసీజర్ కొంచెం వెరైటీగా ఉంటుంది, ఏంటి ఇలా అని చెప్పి అనుకోవద్దు. ఇలా కొంచెం వేస్తే నాది కర్లీ హెయిర్ కదా, కొంచెం ఒత్తుగా ఉంటుంది అనమాట. అంటే కొంచెం రూట్స్ వరకు వెళ్తుంది ఇలా ఆయిల్ వేస్తే అని చెప్పేసి అయితే నేను అనుకుంటాను. నాకు పర్సనల్లీ అయితే నేను ఇలానే పెట్టుకుంటుంటాను అనమాట. ఇంకా పీస్ఫుల్గా ఇంకా ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను హెయిర్కి. ఇక్కడ అసలు నేనైతే ఆఫ్టర్ మ్యారేజ్ అసలు సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి నాకు అసలు టైం కుదరట్లేదు అనమాట. బిఫోర్ మ్యారేజ్ అయితే హెయిర్ ప్యాక్స్ అని చెప్పి ఫేస్ ప్యాక్స్ అని చెప్పి అన్నీ న్యాచురల్గా ఇంట్లోనే రెడీ చేసుకుని అన్నీ పెట్టుకునేదాన్ని. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా తెలిసిందే కదా, ఇంకా అలా పాపతోని పనులతోనే అయిపోతుందన్నమాట. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే కామెంట్ కూడా చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.